ఇన్ఫర్టిలిటీ మగవాళ్ళు ఈ టాపిక్ గురించి ఇవాళ డిస్కస్ చేద్దాం. అంటే ఇప్పుడు ఆడవాళ్ళల్లో ఎంత రేట్లో సమస్యలు చూస్తున్నామో అదే పర్సంటేజ్లో మెన్లో కూడా చూస్తున్నాం. 30-40 ఇయర్స్ బ్యాక్ ఏమయ్యేదంటే ఎక్కువ శాతం ప్రాబ్లమ్స్ విమెన్లో కనిపించేవన్నమాట. అంటే ఎగ్ కరెక్ట్గా పెరగట్లేదనో, రిలీజ్ అవ్వట్లేదు, నీటి బుడగల సమస్యను, ట్యూబ్ ప్రాబ్లమ్ అను. కానీ ఈ కాలంలో ఏమవుతుందంటే ఈ చేంజింగ్ లైఫ్ స్టైల్, పొల్యూషన్, వేరే ఫుడ్ హ్యాబిట్స్ అవన్నీ రీజన్స్ వల్ల మగవాళ్ళలో కూడా ఈ ప్రాబ్లమ్స్ కణాల రిలేటెడ్లో కౌంట్ తగ్గిపోవడము, కదలిక ప్రాబ్లమ్స్ ఇవన్నీ మనం ఎక్కువగా చూస్తున్నాం. సో మేల్ ఇన్ఫర్టిలిటీ ఇప్పుడు ఎట్ పార్ ఉంది ఫీమేల్ ఇన్ఫర్టిలిటీకి 50%, ఇంకా కూడా రైజ్ అవుతా పోతుంది. ఇప్పుడు మేల్స్లో ప్రాబ్లం ఉందా లేదా ఫర్టిలిటీ పరంగా చూడాలి అంటే మనం చేసే బేసిక్ టెస్ట్ వీర్య కణాల పరీక్ష. సో వీర్య కణాల పరీక్షలో మనం ఎన్నో విషయాలు చూసుకుంటాము. దాంట్లో pH వాల్యూ అని, వాల్యూమ్ అని. బట్ అందరికీ అర్థమయ్యేలాగా ఏంటంటే మెయిన్ మనం చూసేది కౌంట్ ఎలా ఉంది, కదలిక ఎలా ఉంది, ప్రతి కణంకి ఉండాల్సిన కరెక్ట్ షేప్తో పర్సంటేజ్ ఆఫ్ స్పర్మ్స్ ఎన్ని ఉన్నాయి, ఇవి మనం మెయిన్గా చూస్తాం. సో వీటిలో ఏదన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని బయటపడిన వెంటనే మనం విల్ హ్యావ్ టు గో బ్యాక్, అంటే రీజన్స్ ఏమై ఉండొచ్చు అని చెప్పేసి. కారణాలు ఏమేమి ఉండొచ్చు ఈ సెమెన్ అనాలిసిస్లో అబ్నార్మాలిటీస్ చూడడానికి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ చాలా కామన్ది, సింపుల్ అనుకుంటాం కానీ చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది ఇదే అండి, లైఫ్ స్టైల్. లైఫ్ స్టైల్ అన్న వెంటనే ఒకటి ముందు స్లీపింగ్ హ్యాబిట్, కరెక్ట్ టైంకి అడిక్వేట్ నిద్ర లేదు. చాలామంది నైట్స్ పని చేస్తుంటారు, మార్నింగ్స్ నిద్రపోతుంటారు, లేదా లేట్ నైట్ పార్టీస్ అని చెప్పేసి. సో ఈ వేరే వేరే రీజన్స్ వల్ల మనకు అడిక్వేట్ కరెక్ట్ టైం ఎప్పుడైతే నిద్రపోవాలో ఆ నిద్ర ఉండట్లేదు మగవాళ్ళలో. సెకండ్ వచ్చేసి లైఫ్ స్టైల్లో భాగంగా సెడెంటరీ నేచర్. అప్పట్లో మన ఓల్డర్ జనరేషన్స్ ఎక్కువ ఫార్మింగ్లో ఉండేవాళ్ళు. సో పొలాలకు వెళ్తారు, ఎక్కువ ఫిజికల్ వర్క్ చేస్తారు. ఇప్పుడు ఏమైందంటే మనం నడిచేది ఎక్కడా లేదు, కార్స్ ఉన్నాయి, లేదా ఏదో ఒక ఫార్మ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ వెళ్తున్నాము. దాంతోపాటు చాలామంది ఫిజికల్గా ఎక్సర్సైజ్ చేయట్లేదు, జిమ్కి వెళ్ళరు, ఇంట్లో కూడా ఏదైనా ఎక్సర్సైజ్ రొటీన్ పెట్టుకోరు. ఇవన్నీ వాళ్ళ వల్ల ఎక్కువగా కూర్చొని పనిచేస్తూ ఉన్నాము. ఓవర్ వెయిట్, ఒబేసిటీ ఎక్కువైపోయింది. ఈ ఓవర్ వెయిట్, ఒబేసిటీ ఎక్కువైనప్పుడు బాడీలో ఫ్యాట్ కంటెంట్ ఎక్కువవుతుందండి. సో పొట్ట రీజన్లో, తొడ భాగంలో ఎక్కువ ఫ్యాట్ అయిందంటే బీజం చుట్టూ ఎక్కువ ఇన్సులేషన్ లేయర్ వచ్చేసి వేడి ఎక్కువ అవుతుంది లోకల్గా. ఆ వేడి ఎప్పుడు కణాలకు మంచిది కాదు. సో కణాలు చనిపోతాయి, కదలిక తగ్గిపోతుంది. ఇదే కాకుండా సెంట్రల్ ఫ్యాట్ అంటాం, అంటే పొట్ట రీజన్ ఎవరికైతే ఎక్కువ ఫ్యాట్ ఉంటుందో ఈ టెస్టోస్ట్రాన్ అన్న హార్మోను ఈస్ట్రోజన్కి కన్వర్ట్ అయిపోతూ ఉంటుంది ఎక్కువ శాతం. అందుకనే ఈ సెడెంటరీ యాక్టివిటీ అండ్ మంచిగా నిద్ర లేకపోవడం వల్ల లైఫ్ స్టైల్ చాలా ఎక్కువగా దెబ్బతీస్తూ ఉంది. సెకండ్ ఫుడ్ హ్యాబిట్స్ అండి. జంక్ ఫుడ్ ఎక్కువ అయిపోయింది, ప్రాసెస్డ్ ఫుడ్, ఆయిలీ ఫుడ్, డీప్ ఫ్రైడ్ ఐటమ్స్, హై షుగర్ ఫుడ్స్. సో ఇవన్నీ కాకుండా మనం హెల్తీ ఫుడ్ తీసుకోవాల్సి ఉంటుంది. అంటే ఎక్కువ రిచ్ ఇన్ యాంటీ ఆక్సిడెంట్స్ లైక్ స్పినచ్ కానీ, మంచి టొమాటోస్, ఫ్రెష్ ఫ్రూట్స్, సీడ్స్ విచ్ ఆర్ హై ఇన్ వైటమిన్ ఈ లెవెల్స్. సో ఇవన్నీ మనం తీసుకోగలగాలి ఇన్స్టెడ్ ఆఫ్ ద జంక్ ఫుడ్. సో లైఫ్ స్టైల్ అయిపోయింది, ఫుడ్ హ్యాబిట్స్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి హార్మోన్స్ అండ్ సమ్ సిస్టమిక్ ఇల్నెసెస్. మనకి సిస్టమిక్ ఇల్నెసెస్ లైక్ డయాబెటీస్ కానీ, హైపర్ టెన్షన్ కానీ, సో షుగర్, బీపీ లాంటి వ్యాధుల వల్ల కూడా కణాల కౌంట్ లేదా హెల్త్ అన్నది ఎఫెక్ట్ అవుతుంది. బీజం వెళ్ళే బ్లడ్ సప్లై కూడా ఎఫెక్ట్ అవుతుంది వీళ్ళలో. సో అవి కరెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ హార్మోన్స్, FSH, LH అని ఇవన్నీ సిగ్నల్స్ బ్రెయిన్ నుంచి వస్తూ ఉంటాయి బీజంకి ప్రొడ్యూస్ అవ్వడానికి స్పర్మ్స్. సో అవి కరెక్ట్ అమౌంట్లో ప్రొడ్యూస్ అవుతున్నాయా లేదా అన్నది మీరు చూసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఫ్యాక్టర్ వచ్చేసి జెనెటిక్ అండి. జెనెటిక్ అంటే అది ఏదో మన పుట్టుకతోనే సమ్ జీన్స్లో వస్తుంది. సో 47XY అన్నది కరెక్ట్ క్రోమోజోమల్ మేకప్ మెన్లు. ఈ క్రోమోజోమల్ మేకప్ XYY, XXY అని ఇట్లా కొన్ని సిండ్రోమ్స్ ఉంటాయి. సో జెనెటిక్ అబ్నార్మాలిటీస్ ఉన్న వాళ్ళలో ఎఫెక్ట్ అవుతుంది ఖచ్చితంగా. స్పర్మ్ హెల్త్, స్పర్మ్ నంబర్స్ అన్నీ కూడా ఎఫెక్ట్ అవుతాయి. సో జెనెటిక్గా ఏమన్నా ఇష్యూస్ ఉన్నాయా మీరు రూల్ అవుట్ చేసుకోవాల్సి ఉంటుంది. లాస్ట్ వచ్చేసి ఇన్ఫెక్షన్స్ అండి. ఇన్ఫెక్షన్స్ అంటే ఇప్పుడు రిపీటెడ్గా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ రావడం మగవాళ్ళలో. కణాలు ప్లస్ యూరిన్ రెండు కూడా అవుట్ఫ్లో ట్రాక్ట్ ఒకటే ఉంటుంది మగవాళ్ళకి. సో ఏమవుతుందంటే వెరీ క్లోజ్లీ రిలేటెడ్. మీ యూరిన్ ఇన్ఫెక్షన్స్ రిపీటెడ్గా ఏమన్నా వస్తున్నాయి అంటే పక్కనే మీ బయటికి స్పర్మ్స్ వచ్చే ట్రాక్ట్లో కూడా బ్లాక్ అవ్వచ్చు, లేదా స్పర్మ్స్ ఎఫెక్ట్ అవ్వచ్చు. సో అందుకని ఇన్ఫెక్షన్స్ ఏమన్నా ఉన్నాయో కూడా చూసుకోవాల్సి ఉంటుంది. సో ఈ కాజెస్ ఆఫ్ మేల్ ఇన్ఫర్టిలిటీ చాలా ఉంటాయండి. మనకు అవి అంత డీప్గా ప్రతి ఒక్కరిని మేము ఇవాల్యుయేట్ చెయ్యము. మేము సింపుల్ సిమెన్ అనాలిసిస్ చేస్తాం. ఫస్ట్ సిమెన్ అనాలిసిస్లో ఏదైనా ప్రాబ్లం ఉంది అని బయటపడితే అప్పుడు వెనక్కి వెళ్ళి ఆ ఫ్యాషన్లో ఏమేమి రీజన్స్ అయి ఉండొచ్చు అన్నది మనం కరెక్ట్ చేస్తూ పోతాం.
అడ్వైజ్ ఇస్ మీ చేతుల్లో, అంటే ఇప్పుడు డాక్టర్స్ ఏవో మెడికేషన్ ఇవ్వాలో ఇన్ఫెక్షన్స్కి ట్రీట్మెంటో వాళ్ళు చూసుకుంటారు. బట్ మగవాళ్ళ చేతుల్లో ఉన్నది ఒకటే, లైఫ్ స్టైల్, ఫుడ్ హ్యాబిట్స్, ఎక్సర్సైజ్, స్లీప్ రొటీన్. ఈ 4 మీద కూడా కరెక్ట్గా మీరు కాన్సన్ట్రేట్ చేయగలిగితే చాలా మటుకు ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ని మీరు అవాయిడ్ చేయొచ్చు. థ్యాంక్ యూ.